సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ద లార్డ్ డిసిప్లైన్స్ దోస్ హీ లవ్స్. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుకే నిన్ను గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన గద్దించకపోతే, హెచ్చరించకపోతే, మనకి బోధించకపోతే మనం త్రోవ తప్పిపోతాం. అందుకే దేవుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు బోధిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలు ఏం చెప్పాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని నామంలో బాప్తిస్మిస్తూ నేను ఏ సంగతులు అయితే బోధించానో అవి వారికి బోధించమని చెప్పాడు. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడూ కూడా వాక్యం చేత, దేవుని మాటల చేత, దేవుడిచ్చిన సూచన, ఇన్స్ట్రక్షన్ చేత మనము ముందుకు కొనసాగాలి. ప్రతి విషయంలో కూడా మనకి దేవుడి వాక్యమే ఆధారం. మనకి దేవుడి వాక్యం ఆధారం. నీకు పెళ్లి సమయం వచ్చింది, దేవుడు ఏం చెప్పాడు? ఇల్లు కట్టాలని కొంచెం ఆలోచన వచ్చింది, దేవుడు ఏం చెప్పాడు? అప్పు తీసుకోవాలని ఆలోచన వచ్చింది, దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పు తీసుకున్నానికి వెళ్ళావు, అప్పు తీసుకున్నావు, బైబిల్ ఏం చెప్తుంది? అప్పు తీసుకుంటే వారికి నువ్వు దాసువు, బానిసవి, వారికి స్థలం కొడతా ఉండాలా? ఎవరికి భయపడి అప్పు తీసుకున్నాడు? అది ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు బోధిస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పండి, ఆయన మనం ప్రేమించకపోతే చెప్పడు. నీ తండ్రి నీ బాగోగులు కోరేవాడు, నీ క్షేమం కోరేవాడు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయ సంపత్తితో మీకు వివరిస్తూ ఉన్నాను. ఈ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా అది మీకు ఆశీర్వాదం కాదు. మందిరంలోకి వచ్చేటప్పుడే జాగ్రత్తగా, భయముతో, వణుకుతో ఊరి దగ్గర పెట్టుకొని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అన్ని బంద్ చేసుకుని రావాలి. భోజనానికి వెళ్ళేటప్పుడు క్రమంగా వెళ్ళాలి. మందిరంలో కూర్చున్నప్పుడు క్రమంగా కూర్చోవాలి. హల్లెలూయా. ఇది డిసిప్లిన్ కదా, డిసిప్లిన్. మన ఈరోజు అంశం అదే, డిసిప్లిన్, క్రమశిక్షణ. తెలుగులేంది? ఎవరికి దేవుడు క్రమశిక్షణలో పెడతాడంట? దేవుడు ఎవరిని క్రమశిక్షణలో పెడతాడంట? ప్రేమించేవాళ్ళని. కనుక దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడిని క్రమశిక్షణలో పెడుతున్నాడంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడిని గద్దిస్తున్నాడంటే నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు. దేవుడిని ఒక దెబ్బ కొడతాడు. కొన్నిసార్లు నువ్వు పూర్తిగా తప్పిపోతే దెబ్బ కొడతాడు, దెబ్బ. అలాగే ఎందుకంటే వారి డిసిప్లైన్లో పెట్టాలి, వారి మంచిగా ఉండాలి. అప్పుడు నాకు బాగుంటుంది. వాడు మంచి పేరు తీస్తే ఎవరు ఫలానా కొడుకు, పాస్టర్ గారి కొడుకు, ఇంకో ఫలానా కొడుకు అంటే ఎవరికి పేరు? వాడి తల్లిదండ్రులకి పేరు. వాడి డిసిప్లైన్ పెట్టుకోవడం. వాడికి నిద్రలు వేసినప్పటి నుంచి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, తర్వాత మీకు చదువు. సంస్కారం లేని చదువు లేదు. తల్లిని తండ్రిని ప్రేమించదు, పిహెచ్డీలు చేసినావు. మీ అమ్మని మీ నాన్న ప్రేమించలేదు. సంస్కారం లేని చదువులు దేనికి అవసరం లేదు. ఫస్ట్ మన బిడ్డలు బాగుపడాలంటే వాళ్ళు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే డబ్బులు ఇచ్చేది ప్రేమిస్తున్నట్టు కాదు. చూస్తున్నాక నా కొడుకు నా కూడా బాగా కోరుకుంటుంది. అవునా కదా? నేను పోయిన తర్వాత బాగుంటాను కోరుకుంటాను. నేను పోయిన తర్వాత హ్యాపీగా ఉండలేదా? ఎట్లాగా? వాడు ఉండగానే వాడు చూసి నా కొడుకు, నా కోడలు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు సంతోషంగా బాగున్నారు అని చెప్పుకుంటారు. తండ్రి కుమారుని గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? అంత ప్రేమిస్తున్నాడు. డిసిప్లైన్ చేస్తా ఉన్నాడు. ఏ తోట? ఏదేని తోట డిసిప్లైన్ చేశాడు. ఏం చెప్పాడు? ఏదేని తోట డిసిప్లైన్ చేశాడు. ఏం చేసిపోయాడు? ఇదిగో ఈ తోటలో ఉండే అన్ని పళ్ళు తినండి. అదిగో అక్కడ అవపడుతుంది ఒక చెట్టు, పండు, మంచి చెడు తెలివినిచ్చే చెట్టు. ఆ పండు తిరుగుతాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రోమాపత్రికలో రాయబడిన మాట, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమాటాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా కాదు, సాధ్యమైనంత మట్టుకు ఈ భూమి మీద అందరితో సమాధానం ఉండాలి. నువ్వు నీకు శత్రువులు ఎవరు ఉండకూడదు. నువ్వు కళ్ళు మూసుకొని పడుకుంటే ప్రశాంతంగా నిద్ర రావాలి. ఏ శత్రువు నీకు ఉండకూడదు.
సార్ ఏం సార్, నా భర్తే నా శత్రువు సార్, నా భార్య నా శత్రువు సార్, ఒక్క మాట నా మాట ఉందామే తెలియకుండా వాళ్ళకైనా డబ్బులు ఇచ్చుకుంటుంది, అయితే చేసి నేనే కాస్త చూడాల్సి దాన్ని నువ్వే అని నిన్ను దానికి నమ్ముకోలేదు, అందుకని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటావు, వేరే వాళ్ళకి అవసరం చేస్తావు. ఆయన నమ్ముకోలేదు నీ మీద, నువ్వు జాగ్రత్త చేస్తావని, అందుకని వేరే వాళ్ళకి చేస్తావు. డిసిప్లైన్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక డిసిప్లైన్ చేస్తున్నాడు. క్రమంగా ఉండాలమ్మా. ఇట్లా ఏం చేసింది ఈమె? అన్ని పళ్ళు తినమని చెప్పాడు. అవును, దేవుడు అన్ని పళ్ళు తినమన్నాడు. ఈమెం చేసింది? సమస్య వచ్చేది ఇదే, ఇవే వీళ్ళే. ఏ ఇంట్లో కూడా సమస్య వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళిపోవాలి, పుష్పకి సమస్య వచ్చి సర్దుకోకపోతారు. వీళ్ళు తగ్గేది వాళ్ళు గుడ్లో చేరు దోపారంటే మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు. అవ్వ ఏం చేసింది? దేవుడు పండు తినొద్దన్నాడు కానీ చెట్టు దగ్గరికి పోవద్దన్నాడా? అందుకే చెట్టు దగ్గరికి పోయింది. దేవుడు పండు తినొద్దన్నాడు కానీ కొయ్యమని చెప్పలేదు కదా, ఎంత తిరుగు. దేవుడు పండు తినొద్దన్నాడు కానీ పడుకుందని చెప్పలేదు కదా, కొరికింది. దేవుడు పండు తినొద్దన్నాడు కదా, మిగలేదు కదా, ఇంకెట్టా కొరికేసారి మింగేసి ఆ మింగి పక్కన. దేవుడు ఈ పని చేయొద్దు అంటే మనం అంత ఆగిపోవాలి, దాని గురించి విస్మరించుకోవాలంటే. వద్దమ్మా మనకు వద్దన్నప్పుడు ఆగిపోవాలంటే. ఏదైతే చేయకూడదంటే అదే చేస్తాం. అమ్మాయి కోడలకి తండ్రి ఏ కుమారునైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. వీలు పడితే ఒక దెబ్బ కూడా పడతాడు. అది ఎప్పుడో తెలుసుకుంటాడు, ఎందుకు తగిలింది దెబ్బ, ఎందుకు వచ్చింది ఈ సమస్య అని దేవుడి వైపు తిరుగుతారని ప్రార్థన చేస్తాడు. అప్పుడు మాట్లాడతాడు. అప్పుడు కూడా ఏదో మాట, నీ కుటుంబంలో ఈ గాయం జరిగింది, ఈ సమస్య వచ్చింది, కొద్దిసేపు ఆగి నీ ఏడుపు ఆపి, నీ అప్పులు, నీ డబ్బు, నీ గలిబిలి అంత ఆపి దేవుడు ఏం చెప్తున్నాడు విను, ఆయన స్వరాన్ని విను. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు నీతో, నువ్వు ఎలా ఉండాలనుకున్నాడు విను. వినరు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను డిసిప్లైన్ చేస్తున్నాడు. ద లార్డ్ డిసిప్లైన్స్ దోస్ హీ లవ్స్. ఆయన ప్రేమించే వారిని, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ప్రభువు యేసయ్య ఎవరు ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. మీ అమ్మ మీ నాన్న, మా అమ్మ మా నాయన ఇంతవరకు నన్ను కొట్టలేదు, నా ఒంటి మీద దెబ్బ అన్నోళ్ళు ఎవరైనా చేయొద్దండి. నన్ను పుట్టినప్పటి నుంచి మా అమ్మ కొట్టలేదు, మా నాన్న కొట్టలేదు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు? కొంతమంది అడగరు. వాళ్ళు పొద్దుపోయి తిరిగి వస్తున్నా కూడా అడగరు. అంటే వదిలేస్తారు ఊరి మీద. కొడుకులు కూడా వదిలిపెట్టేస్తారు. ఏమైపోతారు? అడగకపోతే వెళ్ళిపోతారు. వాడు అక్కడ ఏం జరుగుతాడు. తర్వాత నేనేం చేయాలి, అంతా బాగా చేశాను, నేను ఎంత చేశాను నీకోసమే కదా. ఈ దొంగేడుపు, నీ డబ్బులు కాదు, నీ చదువు కాదు, సంస్కారం, భయభక్తులు ఈ నేర్పిస్తే కదా. తండ్రి ప్రేమించేటువంటి బిడ్డలు గద్దిస్తారు, ఆ బిడ్డలు గద్దిస్తారు, హెచ్చరిస్తారు, క్రమశిక్షణ పెడతారు. నిద్ర లేచినప్పటి నుంచి దృష్టి వాళ్ళ మీదే. చూడండి, ఇంట్లో నిజమైన తండ్రి ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, తిడతా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇప్పుడు ఏం చేసావు, ఆ చొక్కా ఎందుకు వేసుకున్నావు, ఈ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు, అట్లా ఎందుకు వెళ్ళావు వాళ్ళకి. ఎందుకు ఈ తండ్రి నిద్ర లేస్తే వాడు బిడ్డలు అక్కడ గద్దిస్తాడు చెప్పండి. చెప్తాండ్రి, ఏమవుతాండ్రి, నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతారేమో అని, ఎక్కడ లోకంలో పడిపోతాడేమో, ఎక్కడ పాపంలో పడిపోతాడేమో, ఈ మాయగారి ప్రేమలో ఆడపడతాడోనని భయం. నా బిడ్డ పోకూడదు, అలాగా పోకూడదు. ఒక తల్లి వచ్చిందనుకో, వాడు కుంగు చుట్టేసి వెళ్ళిపోద్ది. నువ్వు ఇన్ని సంవత్సరాలు పెంచిన నీ కొడుకు నీ కూతురు వాడే 20 సంవత్సరాలు పెంచినా కూడా వాడు కళ్ళు మూసినా వాడే, కళ్ళు తీసినా అదే అట్లా వెళ్ళిపోతాడు. నువ్వు నచ్చలేదా 2 సంవత్సరాలు పెంచి, అంతే కదా. అమ్మా నాన్న నచ్చరు ఆ వయసు వచ్చేసరికి. అమ్మా నాన్న పెద్ద గోత్రంలో ఈ మాదిరిగా ఉంటారు. ఎందుకంటే తండ్రి బాధ, వీడు ఈ వయసు దగ్గర వచ్చి ఎవరో ప్రాయం దగ్గర వచ్చాడు, ఎక్కడ పాపంలో జారిపోతాడు, ఎక్కడ చెడ్డ స్నేహాల్లోకి వెళ్ళిపోతాడని తండ్రి బాధ కొడకలాడుతుంటాడు. ఎందుకు పొదుపు ఈ స్కూల్ కాలేజీ వదిలేదు ఎన్ని గంటలకి, ఎన్ని గంటలు ఏం చేస్తున్నావు, అక్కడి నుంచి నీ గంట టైం, ఎక్కడి నుంచి మీ కాలేజీ నుంచి నువ్వు స్కూటీ మీదో బైక్ మీదో ఆటోలో వచ్చి ఇంత టైం ఏం చేస్తున్నావు. బర్త్డే, రాత్రి ఏం బర్త్డే పోయిన సాంగ్ ఇంటికి వస్తున్నారా? లేదు. బైక్ మీద బాగా తాగి బైక్ మీద తాడి చెట్టుకొని గుద్దుకొని యాక్సిడెంట్ తల పగిలి వాళ్ళే బాగుంటారు, వాళ్ళు ఎంజాయ్. వాళ్ళ తల్లిదండ్రులు అల్లాడుతూ ఉంటారు, నా బిడ్డ ఏం జరుగుతుంది, వాళ్ళకి నిద్రపోదు, గుడి కొట్టుకుంటూ ఉంటుంది, నా బిడ్డకే జాగ్రత్త, పొద్దుపోయింది, నా కూతురు నా కొడుకు ఇంకా రాయింది. అర్థమవుతుందా తల్లిదండ్రులారా? హల్లెలూయా. నా తండ్రి ప్రేమించేటువంటి కుమారుడు కానీ కుమార్తెను కానీ గద్దిస్తాడు. వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఎప్పుడు మంచి మాట రాలేదంట. ఆ ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు ఆ స్కూల్ ఫస్ట్ సాధించాడంట. స్కూల్ మొత్తం పిలిచి స్కాలర్షిప్ ఇచ్చి సన్మానం చేసి వసంత పాత్రలు ఇచ్చి అదొక కలిసి మెడలో ఒక దండ వేసి సపట్లు కొట్టి ఫోటో వేసి టీవీలో అమ్మ చూపించారంట. ఇంటికి వాళ్ళ అమ్మ చూపించి వాళ్ళ అమ్మ వలసతో అయ్యా ఏమండి
వీడు చేసి వర్మాయ్ అందరు చేస్తారులే పథకాలన్నీ. వీడు చాలా మండిపోయిందంట. ఊరు మొత్తం, స్కూల్ మొత్తం, జిల్లా మొత్తం నా పేరు వచ్చింది, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, అందరూ ప్రశంసిస్తున్నారు. మా నాన్న దుర్మార్గుడు, ఒక్క రోజు కూడా నోట్లో నుంచి ఒక మంచి మాట రాదు. ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఎవరిలో రాస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను ఊరు మొత్తం మెచ్చుకొని ప్రెస్, టీవీలో, వార్తలు అన్నింటిలోకి వచ్చినా కూడా నన్ను తిడతానే ఉంటాడు. చీ అమ్మ, ఇప్పుడు అమ్మ కూడా చెప్పకుండా వాళ్ళ నాన్న చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. ఒక పెద్ద రాయి తిరిగి కొట్టి చచ్చిపోతాడు. ఎందుకంటే నోట్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇదే పట్టుకున్నాను. ఎప్పుడు పొగట్టు ఒక్క మాట నోట్లో నుంచి రావట్లేదు. ఊరు మొత్తం పెంచుకున్నాడు, ఊరు మొత్తం కూడా నన్ను మెచ్చుకుంటున్నారు, మా నాన్న తప్ప, మా డాడీ తప్ప అని చెప్పి ఆ రోజు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో పైన అట్టుందంట, పాత ఇల్లు కదా, దాని మీదకి ఇంత రాయి పెట్టుకున్నాడు. ఇంత రాయి మంచి కర్ర అక్కడ కూర్చోండి పెట్టుకోండి. వాళ్ళ నాన్న పనికి పోయి పొలంలో నుంచి వచ్చాడంట. రాగానే వెళ్తే తిన్నారా అని తిన్నా, ముగ్గురు పెద్దవాడు వచ్చారు, అందరు తిన్నారా, అందరు తిన్నారు. ఎక్కడికి వెళ్ళారు, ట్యూషన్కి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు. సరే అన్నం పెట్టినామంట, తింటా ఉన్నాడంట, విసురుతా ఉందంట. ఊరు మొత్తం పెంచుకున్నారు, జిల్లా మొత్తం పెంచుకున్నారు. వాడికి ప్రసిద్ధ పత్రం ఇచ్చారు, స్కూల్ ఫస్ట్ వచ్చాడు వాడు. నువ్వు వాడి నోట్లో, నీ నోట్లోంచి ఒక్క మంచి మాట వాడు తిరిగి వాడు ఇప్పుడు ఎంత బాధపడ్డాడా. నేను అనకపోతే వాడు చెడిపోతుంది, వాడు నా కొడుకు కాబట్టి గెలిచాడని చెప్పాడు. మీరు పైన తినంటా ఉన్నాడు, మా నాన్న చంపాలని పైన కూర్చుని చూడు, వాడు వేసేస్తే ఈరోజు పెద్ద వేసేస్తా ఇది తేడా వదిలిపోద్ది అనుకున్నాడు. అప్పుడు చిన్నగా దిగించి కొడుకు వాళ్ళ నాన్న కాలు మీద పడ్డాడట. హల్లెలూయా. వాళ్ళ నాన్న కాలు మీద పడ్డాడు. అది తండ్రి ప్రేమ. తండ్రి ఏమాత్రం సలువు ఇచ్చిన బిడ్డలు చెడిపోతారు. తల్లి అయినా కొద్దిగా సలువు వదిలితే బాగా, తండ్రి సలువు ఇచ్చాయంటే బిడ్డల ముమ్మాడికి చెడిపోతారు. ఎంత రిలేషన్ చూడండి, రిలేషన్ చెడిపోయే రిలేషన్, అది చెడ్డ రిలేషన్. ఒక తండ్రి కొడుకు కలిసి తాగాడంటే అది మంచి క్షేమం కాదు. ప్రేమైన ప్రభు బిడ్డ, తండ్రి హెచ్చరించేవాడు, గద్దించేవాడు, తగ్గిపోతుంటే దెబ్బలు కూడా కొట్టేటువంటి వాడు తండ్రి. అందుకే దేవుడు ప్రేమించే వారిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, సరైన మార్గంలో పెడతాడు. హెచ్చరించకుండా ఈ డ్రెస్ బాగుందమ్మా, ఏడా గుళ్ళంతా పడుతున్నా కూడా అది సూపర్ బెల్ల ఉంది అని చెప్తుంటే తండ్రి ఆ బిడ్డలు చెడిపోతారు. ఏంద్రా నీ కటింగ్ మారిందా, ఇంకొకళ్ళు అక్కడ దిగినట్టుంది, నీ కటింగ్ మారింది, ప్యాంట్ మారింది, ఏంది నీ స్టైల్ కి పక్కకు తిప్పుకోవడం, ఏంది డ్రెస్ మారి తొడలు తిప్పుకోవడం, ఏంది వెంటనే గద్దించాలా. వాడు కదలికలు వేస్తాం కదా, లోపల ఉండేది అంతే కదా, లోపల ఉండేది అంతే. ప్రభు బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి, లోకంతో సంబంధం లే. దేవుడి బిడ్డలు లోకంతో సంబంధం పెట్టుకుంటే దేవుడితో సంబంధం పోయినట్టు. లోకంలో ఎక్కడ డ్రెస్ అయినా వేస్తారు, తొడలన్నీ ఒకటి డ్రెస్ వేస్తారు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఆయన కూడా సినిమా యాక్టర్ అనుకుంటా, ఆయన కూడా సినిమా యాక్టర్. ఆయన చెప్తా ఉన్నాడు, ఈనాడు ఆడపిల్లకాయలు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే ఈ దేహం అంతా చూపించుకున్నారు, దేశం అంతా, దేహం అంతా దేశాన్ని చూపిస్తున్నారు. రహస్యంగా ఉండాల్సినవన్నీ కూడా చూపించేస్తాను. ఎందుకు ఎట్లా తయారైపోయారు, లోకంతో కాదు, పొట్టు కాదు. నువ్వు దేవుడి పెట్టి గుర్తుపెట్టుకో, నీ క్రాపు, నీ హెయిర్ స్టైలు, నీ డ్రెస్సు, నీ కాదరు, నీ ప్యాంటు, నువ్వు వేసుకునే చెప్పులు అన్నీ కూడా క్రమముగా ఉండాలి, తగు మాత్రం ఉండాలి. వేరే వారిని పాపానికి రెచ్చగొట్టేటట్టుగా నీ అలంకరణ ఉండకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. హల్లెలూయా. నువ్వంత డెకరేషన్ చేస్తున్నావు, శుభ్రంగా ఉండటం తప్పట్లేదు. నీ డెకరేషన్, నీ మెరుగులు దిద్దడం ఎవరి కోసం? హల్లెలూయా. శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి, తప్పులేదు. దానికి మించి ఎక్కువ మెరుగులు దిద్దుతున్నావే ఎవరి కోసం? హల్లెలూయా. శుభ్రంగా మంచి బట్టలు మంచి వేసుకోవడం మంచి, తప్పులే, తప్పే లేదు. కానీ ఇతరులను పాపానికి ప్రేరేపించేటి వస్త్రాలు, పాపానికి ప్రేరేపించేటువంటి అలంకారాలు చేస్తున్నావు అంటే నువ్వు లోకంలో పాపంలో ఉన్నావని. దేవుని వాక్యం కానీ ప్రార్థనలో కానీ లేవు, నామకార్థంగా నీ చేతిలో బైబిల్ ఉంది, ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, అలా వచ్చిపోతున్నావు. నా ప్రియమైన సహోదరులారా, నిజంగా తల్లిదండ్రులు మా బిడ్డలు ప్రేమిస్తే గద్దిస్తారు. ఏందమ్మా డ్రెస్, ఏందా డ్రెస్, ఏందా డ్రెస్, ఏంది నీ అలంకారం, ఏంది నీ కనుసైలు, ఏంది నీ వ్యవహారం, నచ్చలేదు, గద్దిస్తా తల్లి కూడా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గద్దించకపోతే నేను చెప్పాను కదా, ఏంది ఒకరోజు నిన్ను చుట్టుపట్టుకుని లాగి పడతాను. అందరు దేవుని సరిగా చెప్తున్నా, ఒకరోజు నిన్ను చుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి లాగి ఇంట్లో పడతాను. మేము చిన్నపిల్లలు, మేము ఎవరి ప్రాయంలో ఉన్నాం మాకు తెలియదు. నువ్వు నేర్పించాల్సిన తల్లివి, మమ్మల్ని చక్కదించాల్సిన తండ్రివి, నువ్వేం చేశావు? మాకు తందానన్నావు. మంచిదమ్మా, వేసుకోమ్మా, తిరిగిరమ్మా, పొద్దుపోయిందాక చెయ్యమ్మా అని తందాన కొట్టావు. మేమంటే ఇప్పుడు తెలుస్తుంది